నేనేమో ఇక్కడ ఒక కర్తవ్యం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. మంచినీళ్ళు మాత్రమే తాగుతా బ్రతుకుతున్నాను. ఒక కమిట్మెంట్‌తో ఉన్నాను. నా కళ్ళెదురుగుండానే మీరు బిర్యానీలు తింటారు, చాక్లెట్‌లు తింటారు, బిస్కెట్‌లు తింటారు, ఐస్ క్రీములు తింటారు, జ్యూసులు తాగుతారు. ఇట్లయితే నాకు నా ఎదురుగుండా జరుగుతుంటే నా మనస్సు చలించదా? మీరందరూ కూడా కమిట్మెంట్ ఉంది ఈ విషయంలో అని నిరూపించుకోవాలంటే ఒక్కరోజన్నా ఏమీ తినకుండా ఉండండంటూ ఏదైతే నిన్ననే పిలిపిచ్చుకొచ్చినప్పుడు వాంచుక్ పిలిపిస్తే, ఆ తర్వాత చూస్తే 600 కిలోల ఫ్రూట్సు, 535 కిలోల బిస్కెట్లు, 2250 సమోసాలు, 1680 బ్రెడ్ పకోడాలు, 800 ప్యాకెట్ల లేసు, 700 ప్యాకెట్ల ఆహ్, అట్లాగే 780 ప్యాకెట్ల లస్సీ, 650 ప్లేట్ల రాజ్మా చావల్, 1800 బాటిళ్ల లాహోరీ జీరా, 960 ఫ్రూటీసు, 750 కోకో కోలా బాటిల్స్ నిన్న వినియోగించినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ రేంజ్‌లో తింటున్నారు, తాగుతున్నారు. ఇక్కడ సమస్య అంత డబ్బులు ఎక్కడి నుంచొస్తున్నాయి? ఇది ఇప్పటికి మిస్టరీ.